నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా పేర్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్, కవిత కటకటాల పాలు. జార్ఖండ్ ల్యాండ్ స్కామ్లో హేమంత్ సోరెన్ అరెస్ట్. రాజస్థాన్ జల్ జీవన్ మిషన్ స్కామ్లో మహేష్ జోషి. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో చైతన్య బఘేల్పై కేసులు. ప్లేస్ ఏదైనా, స్కామ్ ఏదైనా ఈడీ ఎంట్రీ ఇవ్వాల్సిందే. ప్రత్యర్థుల భరతం పట్టాల్సిందేనా? కేంద్ర వ్యూహం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లక్ష్మణ రేఖ దాటుతోందా? సుప్రీంకోర్టు చీవాట్లు దేనికి సంకేతం? దర్యాప్తు సంస్థలు రాజకీయాల్లో పావుగా మారిపోయాయా? ప్రతిపక్షాలపైనే కేసులు పెడుతున్నారా? ఈడీ హీట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని, అది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కిందకు వస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక ముడా స్కామ్ కేసుతో పాటు లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లకు చీవాట్లు పెట్టింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జ్ సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే 2 స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, దానిని మీరెందుకు ఉపయోగిస్తున్నారు అంటూ ప్రశ్నించారు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఎన్డీఏ ప్రభుత్వమైనా, యూపీఏ ప్రభుత్వమైనా రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని విచ్చలవిడిగా కేంద్రం ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు కోకొల్లలు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈడీ అంశం హీటెక్కింది. గతంలో యూపీఏ హయాంలో సుప్రీంకోర్టు సీబీఐను ఉద్దేశించి పంజరంలో చిలక అని కూడా వ్యాఖ్యానించింది. దీంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ క్రీడలో పావులుగా మారుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. రెండు 2014 నుంచి 2024 వరకు ఈడీ లక్ష్యంగా చేసుకున్న 193 మంది నేతల్లో 95% ప్రతిపక్ష నాయకులే ఉన్నారు. 2004-2014 మధ్య ఈడీ 26 మంది నేతలను విచారించింది. ఇందులో 54% ప్రతిపక్ష నేతలున్నారు. 2004-2014 మధ్య ఈడీ 112 చోట్ల నిర్వహించిన సోదాల్లో 5,346 కోట్ల నగదును సీజ్ చేసింది. 2014-2024 మధ్య 3,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. 1,00,000 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. 10 ఏళ్ల మోడీ హయాంలో ప్రజాప్రతినిధులపై ఈడీ నమోదు చేసిన కేసుల్లో 2 మాత్రమే దోషులుగా నిర్ధారించింది. ఇక 2014 నుంచి 2024 వరకు పీఎంఎల్ఏ కింద ఈడీ 5,297 కేసులను నమోదు చేసింది. అయితే కేవలం 40 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయని, మిగతా 3 కేసులు వీగిపోయాయని పార్లమెంటుకు వెల్లడించింది కేంద్రం. అందుకే ఈడీ కేసులపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల్లో నేరారోపణలు రుజువైన కేసులు వేళ్ల మీద లెక్క పట్టొచ్చు అన్నటువంటి అభిప్రాయాలున్నాయి. రైట్, ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్